హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. దొండకాయ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా ఉల్లి కారం చేసుకొని దొండకాయ వేపుడు చేసుకున్నా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. వేడి వేడి అన్నంలోకైనా కానీ చపాతీలోకైనా కానీ చాలా టేస్టీగా ఉండిద్ది. దొండకాయతో ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. ముందుగా దొండకాయలు రెండు వైపులా తొడిమీద కట్ చేసుకొని సగానికి కట్ చేసుకొని ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకోండి. మరీ పెద్దవిగా కాకుండా ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకుంటే దొండకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలాగే మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ ఉల్లిపాయలను కొంచెం పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలను ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు వేసుకోండి. టేస్ట్ బాగుండిద్ది. ఈ పచ్చిశనగపప్పును ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మధ్యలో మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. దొండకాయలు ఉడికే లోపల ఇక్కడ మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిశనగపప్పు ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా, దానిలోకి 2 టీ స్పూన్ల దాకా కారం సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని కొత్తిమీర 1/2 కప్పు వేసుకోండి. కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. వీటన్నిటిని ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్ళు ఏమీ వేసుకోకుండా ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్నాం కదా, మనకు ఉల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ దొండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలాగ మంచిగా దొండకాయలను ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లికారం వేసుకోండి. ఈ ఉల్లికారం ముద్ద వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. ఇలాగ మంట ఆఫ్ చేసేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా దొండకాయతో మనకి దొండకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది. దొండకాయతో కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. చపాతీల్లోకి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.